సౌలు దేవుడు ఏర్పాటు చేసిన రాజా, ప్రజలు ఏర్పాటు చేసుకున్న రాజా? మనుష్యులు కోరుకుంటే దేవుడు సౌలును ఏర్పాటు చేశాడు. సౌలును దేవుడు ఆశీర్వదించి అనుకున్నాడు, సదాకాలము అతని రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు. కానీ అతను చేసిన తొందరపాటు తప్పు పని ఒకటి పని చేశాడు. ఏం పని చేశాడు చెప్పండి? సౌలు చేసిన తొందరపాటు పని ఏంటి? సమూయేలు రావడం ఆలస్యమయ్యేసరికి ఇతనే దహన బలి అర్పించేశాడు. ఎప్పుడు కూడా దేవుని రాక ఆలస్యమైపోయి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే దానికి నష్టపోయేది మనమే. అబ్రహాముతో దేవుడు సెలవిచ్చాడు, నీకు కుమారుని ఇస్తానన్నాడు. 100 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చేసి నీ కుమారుడు కలగపోయేసరికి ఇంక తొందరపడి హాగర్ని వివాహం చేసుకున్నాడు. నష్టపోయారా లేదా? ఈరోజు కూడా ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ఇజ్రాయేల్కి పక్కన్న దేశాలకి కారణం ఎవరిది చెప్పండి? తొందరపాటు నిర్ణయం. మన వాక్యం విన్నాం కదా, నిర్ణయం, తొందరపాటు నిర్ణయం. ఒక తొందరపాటు నిర్ణయం మంచి చెడు లేకుండా ఆలోచించుకొని కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనం నష్టపోతాం ఖచ్చితంగా. అదే రీతిగా నష్టపోతున్నాం కూడా. అబ్రహాము తీసుకున్న సొంత నిర్ణయం ఏమైపోయింది? ఆ రోజు ఆ నిర్ణయం తీసుకపోతే ఈరోజు ఇజ్రాయేల్ దేశానికి చుట్టూ శత్రు దేశాలు ఉండేయా? ఒక సంతానమే ఉండేది. ఇస్సాకు సంతానము, ఇష్మాయిల్ సంతానం తన్నుకులాడుతున్నారు. భూమి అంతమయ్యేంతవరకు తన్నుకులాడుతూనే ఉంటారు. కాబట్టి దేవుడు ఆలస్యం చేస్తే తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకి ప్రతిఫలము మనమే అనుభవించాలని మన వాక్యం ద్వారా నేర్చుకున్నాం. సౌలు రాజుని స్థిరపరచాలనుకున్నాడు దేవుడు. కానీ ఆ సౌలు చేసిన తప్పు వల్ల ఆయన ఏంటంటే రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రాజ్యం పోగొట్టుకుని తన దేవుడు ఆ రాజ్యాన్ని తీసేద్దాం అనుకుంటే మళ్ళీ సౌలు తన కుమారుడికి ఇద్దాం అనుకున్నాడు. దేవుడు ఇవ్వకపోతే నువ్వెంత ప్రయత్నం చేసినా అది నీకు రాదు. వినాలి జాగ్రత్తగా. సౌలు ప్రయత్నం చేశాడా లేదా? తన కుమారుడైన యోనాతానికి రాజ్యం ఇవ్వాలని, దావీదును చంపాలని దావీదు వెంటబడి దావీదుకి వ్యతిరేకంగా ఎన్నో చేశాడు. కానీ సాధించాడా? దేవుని చిత్తములో లేని రాజ్యాన్ని ఇచ్చిన దాన్ని పోగొట్టుకొని మళ్ళీ దానికోసం ప్రయాసపడి తన కుమారునికి వారసత్వానికి ఇవ్వాలని ఆశపడ్డాడు సౌలు. కానీ దేవుడు ఆ పనిని జరిగించలేదు. దేవుడు ఇచ్చిన దాన్ని పోగొట్టుకున్నాడు మొదటిసారి. సదాకాలం స్థిరపరుస్తారంటే కానీ ఆ యొక్క రాజ్యాన్ని సౌలు ఇప్పుడు తండ్రి చేసిన తప్పు పిల్లల మీద పడుతుందా లేదా? మీరు చెప్పండి. తండ్రుల పాపము పిల్లల మీదకి వస్తుందా రాదా? వచ్చింది. మరి ఇప్పుడుకి మన మీదకి శాపం ఉందా లేదా? మరి తండ్రులు చేసిన పాపం మన మీదకి వస్తే ప్రభు రక్తము చేత మనం రక్షించబడటంలో ఉపయోగం ఉందా లేదా? మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఆత్మీయంగా. ఏంటంటే తండ్రులు చేసిన పాపాలు పిల్లల మీదకి వస్తాయి. కానీ పిల్లలు ఎప్పుడైతే తండ్రులు పాపాన్ని ఒప్పుకొని వీరు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తారో, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏ శిక్షా విధి లేనే లేదు. ఈరోజు యోనాతాను గురించి మనం నేర్చుకోబోతున్నాం. యోనాతాను అంటే మీ అందరూ తెలుసు. ఒక్కొక్క వారము ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క వ్యక్తి గురించి, వాళ్ళ గుణగణాలు ఏంటి, వాళ్ళని బట్టి మనం ఏమి నేర్చుకోవాలని కూలంకషంగా పాయింట్ బై పాయింట్ నేర్చుకుంటాం. మీరు అన్నీ జ్ఞాపకం వింటున్నారు, వదిలేస్తున్నారు. మీరు అలా ఉండొద్దు. సౌలు అంటే ఏంటి? ఆ క్వాలిటీస్ అన్నీ మీరు సాధన చేయాలి. యోనాతాన్ అంటే ఏంటి? ఆ క్వాలిటీస్ అన్నీ మీరు సాధనించాలి. దావీదు అంటే ఏంటి? సాధన చేయాలి, నేర్చుకోవాలి కొన్ని విషయాలు. నెక్స్ట్ వీక్ దావీదు గురించి గొప్ప విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈరోజు మాత్రం యోనాతాను తండ్రి ఎవరు? యోనాతానుకు తండ్రి ఎవరు? సౌలు రాజు. యోనాతాను తండ్రి సౌలు రాజు. ఈ యోనాతాను ఒక మంచి యవనస్తుడు. సౌలుకి తర్వాత రాజుగా ఉండవలసిన వాడు. దావీదుకి మంచి స్నేహితుడు. ఆలోచించండి. యోనాతాను దావీదుకి మంచి ఫ్రెండ్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు తెలుసా మీకు? యాక్చువల్గా యోనాతాను పెద్దోడు దావీదు కన్నా, సేమ్ ఏజ్ కాదు. దావీదేమో చిన్నవాడు, యోనాతాను పెద్దవాడు. అయితే వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కలిసింది. ఈరోజు మన వాక్యంలో ధ్యానం చేయబోతున్నాం. ఎప్పుడంటే దావీదంట వెళ్ళిపోయి గొలియాతును కొట్టినప్పుడు, దావీదు స్టోరీ చెప్పట్లేదు, దావీదు గురించి కూలంకషంగా నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ దావీదు గొలియాతును కొట్టినప్పుడు అప్పటి నుండి ఈ యోనాతానికి దావీదు మీద మంచి మనస్సు ఏర్పడింది. ఇక అప్పటి నుండి ఫ్రెండ్షిప్ చేస్తూ వచ్చాడంట. బైబిల్ వాక్యం చూద్దాం ఒకసారి. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము చూడండి అమ్మా. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. 1 శామ్యూయల్ చాప్టర్ 18 18వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం ఒకసారి. దావీదు సౌలుతో మాట్లాడుట
చాలించినప్పుడు, ఎవరు? దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. దావీదు హృదయముతో కలిసిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు జెండర్ సెంట్ మేల్ ఫీమేల్ హృదయం కలగటం, అంటే పురుషులు స్త్రీల హృదయం కలగటం అనేది మనం చూస్తాం. కానీ ఈ పురుషులిద్దరు కూడా హృదయం కలిసిందంటే ఒకటే మాట మీద ఇద్దరు నిలబడటం నేర్చుకుని. ఇప్పుడు ఈ 17వ అధ్యాయంలో దావీదు గొలియాతుని కొడతాడు, గొలియాతును చంపుతాడు. చంపిన తర్వాత దావీదు సామర్థ్యం ఎవరు గ్రహించారు? యోనాతాను. యాక్చువల్గా నేను రాజు అవ్వాలి, నెక్స్ట్ నాకు వ్యతిరేకంగా ఎవడన్నా వస్తున్నాడంటే వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు పగ ఉంటుందా లేదా? నీకు రావాల్సిన స్థానాన్ని, నీకు రావాల్సినటువంటి స్థితిని దావీదు తీసుకుంటుంటే ఎవరికైనా మనసులో ఒక గిలి కానీ, ఒక భయము కానీ, ఒక పగ అనేది ఆ వ్యక్తి మీద ఉంటుంది. కానీ యోనాతానికి అలాంటి స్వార్థం ఏది కూడా. అర్థం చేసుకుంటున్నారా యోనాతాను గురించి? యోనాతాను హలో క్రైస్తలో హలో 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 చెక్ చెక్ చెక్. యోనాతాను ఒక మంచి మనస్తత్వం కలిగిన వాడు, స్వార్థము లేనివాడు. వినండి జాగ్రత్తగా. యోనాతానులో మనం ఏమి నేర్చుకోవాలి? ఆయన యోనాతాను జీవితం అనేది మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. వినాలి జాగ్రత్తగా. యోనాతాను జీవితము మన కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఏంటంటే తెలుసా? ఆ యోనాతాను రాజు అవ్వాల్సిన వ్యక్తి, రాజుగా మార్చవలసిన వ్యక్తి, తన స్థానాన్ని దావీదు తీసుకుంటే ఎలాంటి స్వార్థమే కానీ, కుళ్ళు కానీ, కుతంత్రము కానీ లేని వ్యక్తి, స్వచ్ఛమైన మనస్సు కలిగిన వాడు. ఈరోజు యోనాతాను ఎందుకు గొప్పవాడిగా ఉన్నాడంటే, యోనాతాను గొప్పతనంగా చెప్పుకోవాలంటే, ఈ స్థితిలో నీకు రావలసింది వేరే ఒకళ్ళు తీసుకున్నంటే, ఏ స్వార్థము లేకుండా ఎవరైనా ఉంటారా అంటే ఉన్నాడు ఒక వ్యక్తి. ఆయన పేరేంటి? యోనాతాను. గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే చెప్పండి, స్వార్థము లేని వ్యక్తి ఎవరయ్యా అంటే యోనాతాన్. ఈరోజు ఆ యోనాతాన్లో మనం ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ క్వాలిటీ అదే. ఆ క్వాలిటీ స్వార్థము లేకుండా చక్కగా అతనితో ఏమైందంటే దావీదు హృదయముతో కలిసిపోయింది. దావీదు హృదయం ఎలాంటి చెప్పండి? దావీదుకు ఒక బిరుదు ఇచ్చాడు దేవుడు. దావీదు నా హృదయానుసారుడు. దేవుడే చెప్పాడు, నా హృదయం ఎరిగినవాడు దావీదు. దేవుని హృదయం ఎరిగినవాడు దావీదు, అతని హృదయాన్ని ఎరిగినవాడు యోనాతాను. వినాలి జాగ్రత్తగా. దేవుని హృదయం ఎరిగినవాడు దావీదు హృదయాన్ని ఎరిగినవాడు యోనాతాను. ఇప్పుడు యోనాతాను దావీదుతో కలవటం వల్ల దేవునితో కూడా ఇండైరెక్ట్గా కలిశాడు. సేమ్ ఆయన హృదయం ఈయన హృదయం కలిసిపోయిందంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్షిప్ చేస్తారంటే ఇద్దరు ఒకలాంటి వాళ్ళే అయ్యి ఉండాలి. చెడ్డవాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు, మంచివాడితో చదువుకునేవాడు చదువుకు, ఇద్దరికి కలిసింది కాబట్టే ఫ్రెండ్షిప్ జరుగుతుంది. ఇక్కడ దావీదుతో కూడా తన హృదయం కలిసిపోయింది. ఈరోజు మనం దావీదు దేవునికి సాదృశ్యం అయితే యోనాతాను విశ్వాసికి సాదృశ్యం. దేవునితో ఎలాగైతే మనము అంటు కట్టబడాలంటే, దావీదుతో యోనాతాను ఎలాగైతే అంటు కట్టబడి ఇద్దరి హృదయం ఒకేలాగా మార్చబడిందో, మనం కూడా విశ్వాసులమైన మనందరూ యోనాతాను లాంటి వాళ్ళం. దావీదు లాంటి దేవునితో మనం ఏం చేయలేసా? సహవాసం చేయాలి. హృదయాన్ని ప్రభుకి అప్పగించాలి, హృదయాన్ని ప్రభుకి అందించాలి. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూడండి. 15వ అధ్యాయం మొదట వచ్చిన చూడండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పు మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచినుడి, మీ యందు నేను నిలిచి. తీగ ద్రాక్షవల్లితో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపను. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచిండు, నేను ఎవరి యందు నిలిచి ఉన్నవాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మరి మీరేమియు, వినండి, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. ఇది వాస్తవం కాదు చెప్పండి. మీరు దేవునికి వేరుగా ఉండి మీరు ఏం చేయగలరా?
దేవుడు దేవుడు సౌలుని విడనాడాడు, విడిచిపెట్టేశాడు. సమూయేలు కూడా అక్కడ రావటం మానేశాడు. ఇప్పుడు దేవునికి దూరం అయిపోయాడు సౌలు. ఫలించాడా? ఫలించాలని ప్రయత్నం చేశాడు. మనం అనుకుంటున్నాం దేవుడు లేకుండా ప్రార్థనలు మానేసి ప్రభువును పక్కన పెట్టేసి నేను చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఫలించాలి, ఈ లోకంలో నేను ఇదిగా ఉండాలి అనుకుంటున్నారు చాలామంది. బైబిల్ చెప్తుంది దేవునితో నిలిచి ఉండండి, ఫలింపజేసేది దేవుడే. కీర్తన 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఏంటి చెప్పండి? దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, పాపల మార్గం నీలోక అపహాసాలు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతను నీతి కాలం వేరు నాటబడినదే ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే. అతడు చేయనిదంతా ఏమవుద్దంట? ఇది నేను చిన్నప్పుడు సండే స్కూల్ నేర్చుకున్నా. ఇప్పటికి చిన్నప్పుడు నిద్రలో మాకు ట్యూషన్లు నేర్పించాడు 2 ఒకటి 2 2 4 మాకు 2 1 2 లేవు, మాకు 2 ఒకటి 2 నేర్చుకున్నాం మేము. ఇప్పటికి కూడా అదే, కళ్ళు మూసి లేపినా కానీ 2 ఒకటి 2 2 4 అని చెప్తాం. అప్పుడు ఏమి నేర్చుకున్నామో ఇప్పటికి అవే గుర్తుండిపోతాయి. కాబట్టి అందుకే నేను చిన్నప్పుడు మొక్కై వంగనిది మానై వంగదు. అందుకే మనకి నేర్చుకునే వయసులో నేర్చుకుంటేనే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బైబిల్ ఏం చెబుతుందంట? అతను నీటి కాలం వేరే నాటబడినది ఆకుబడి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే. ఎప్పుడు బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తే నేను చెప్తున్నా, దేవునికి వేరైపోయి మీరు ఎంత జ్ఞానం సంపాదించుకున్నా, దేవునికి వేరైపోయి మీరు ఎంత సంపాదించుకున్నా అది ఫలించేది కాదు, ఫలింపు కాదు. నాకు వేరే మీరు ఏది కూడా చేయలేరని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనం అనుకుంటాము దేవుని పక్కన పెట్టేసి నేను సంపాదించుకోవాలి, నేను చదువుకోవాలి. నీ చదువుకు దేవుని ఆశీర్వాదం కావాలి, నీ సంపాదనకి దేవుని ఆశీర్వాదం కావాలి, నీ జీవితానికి నీ ఆరోగ్యానికి దేవుని ఆశీర్వాదం కావాలి. దేవుడు లేకుండా వేరుగా ఫలించేవాడు ఎవడు భూమి మీద ఉన్నా కానీ దేవునికి సంబంధం లేదు. లోకంలో చాలామంది మరి అనుకోవచ్చు, ప్రభువు ఆశీర్వదించి ఆస్తిపాస్తులు ఇచ్చేవాడు అనుకుంటున్నారా? మరి ప్రభువు లేకుండా ఆస్తులు సంపాదించేవాడు లోకం ఎంతమంది ఉన్నారు? మిలీనియర్స్ ఎంతమంది? అందరికి ప్రభువు ఉన్నాడా? కష్టపడిన ప్రతి ఒక్కడు ₹1 సంపాదిస్తాడు ఎవడైనా సరే. బైబిల్ చెప్తుంది కష్టపడిన ప్రతి వానికి లాభమే కలుగుతుంది. కాబట్టి కష్టానికి దేవునికి ఇక్కడ సంబంధం లేదు. కష్టపడు, నీవు దేవుడు ఉండలేకపోయినా నువ్వు లాభం తెచ్చుకుంటు. కానీ దేవుని ఆశీర్వాదం కావాలంటే ఖచ్చితంగా నీవు ప్రభువులో నిలిచి ఉండాలి. ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? ప్రభు యొక్క తీర్పులో మొట్టమొదటిగా కుడివైపున ఉండేవారిలో ఉన్న వాళ్ళే ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదము. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆశీర్వాదం అంటే ఏంటో చాలామంది తెలియదు. ఆశీర్వాదం అంటే డబ్బు సంపాదించడం, బిల్డింగ్లు కట్టుకోవడం, కార్లు కొనుక్కోవడం, ఇంక ఈ లోకంలో మంచి ఉద్యోగులు సంపాదించడం అనుకున్నారు చాలామంది. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో వాక్యం సెలవిస్తుంది చూడండి. 34 వచనం, 25:34 మత్తయి సువార్త. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును. చూడండి ఆశీర్వాదం అంటే ఏంటమ్మా ఇప్పుడు చెప్పండి? ఆశీర్వాదం అంటే డబ్బు కాదు, ఆశీర్వాదం అంటే బిల్డింగ్లు కాదు, ఆశీర్వాదం అంటే ఆస్తులు కాదు, పొలాలు కాదు, ఇళ్ళు కాదు, స్థలాలు కాదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడండి, నాకు అది ఇచ్చాడు, మంచిదే, ఈ లోకంలో కావాలన్నీ. కానీ నిజమైన ఆశీర్వాదం ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును. ఇప్పుడు నేను చెబుతున్నానండి, నిజమైన ఆశీర్వాదం అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం. ఏమో వింటున్నారా? జాగ్రత్తగా. దినేష్ కార్తాళం ఇచ్చావా? తీసుకెళ్ళిపోతున్నావా? ఓకే వినండి, నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? మరి ఈ లోకం చెప్పుకునే ఆశీర్వాదాలు అంటే ఏంటి చెప్పండి? డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, ఉద్యోగాలు, హోదా, స్టేటస్. నీకు ఎంత స్టేటస్ ఉన్నా ఆడు చచ్చిపోయినప్పుడు పెడితే పురుగులు కితాలు ఆడుతూ ఉంటాయండి. అప్పుడు చూస్తే ఏమైపోయింది మన హోదా. నిజంగా చాలామందికి విశ్వాసులకు కూడా లేదు, ఇది జ్ఞానం లేదు. ఆశీర్వాదం అంటే దేవుడిని ఆశీర్వదించాడు, 2 ఇళ్ళు ఇచ్చాడు, ఆశీర్వదించాడు 10 ఇళ్ళు ఇచ్చాడు, మంచిదే. బట్ అది ఆశీర్వాదము కాదండి. ధనవంతుడు అన్నీ సంపాదించుకొని నా ప్రాణమ తినుము తాగు సుఖించమన్నాడు. దేవుడు ఏమన్నా వెర్రివాడు ఈరోజు నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అంటాడు. ఏమైపోయేది ప్రాణం? ఆశీర్వాదం అంటే ఏమంటారు, కొట్లలో ధాన్యం సమృద్ధిగా పెట్టుకొని బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకోవడం, ఇది కాదు.
ఆశీర్వాదం. లోకంలో ప్రతి వాడికి లోక ఆశీర్వాదాలు కావాలి, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఒకటే, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం. ఇది నిజం. ఎవరన్నా అడిగి చెప్పండి, అమ్మ నువ్వు అనుకుంటున్నావు ఆశీర్వాదం అంటే ఏంటో అని. పరలోక రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకుంటే వాడే ఆశీర్వదించబడినట్టు. ధనవంతుడు అన్ని సంపాదించుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. పేదవాడైన లాజరుకి ఏది లేదు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. ఇప్పుడు ఇద్దరిలో బ్లెస్ అయింది ఎవరు చెప్పండి? ఇద్దరిలో బ్లెస్ అయింది ఎవరు? లోకం ఏం చేస్తుందంటే ధనవంతుడిని చూస్తుంది, కానీ దేవుడు ఏం చేశాడు? పేదవాడిని చూశాడు, అది ఆశ్రయించాడు, తీసుకెళ్ళి పరదేశంలో పెట్టుకున్నాడు. ఇది నిజమైన ఆశీర్వాదం. అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రం చేసుకోలేని ఆస్తిపాస్తులు మనకేలా, దేవుని రాజ్యాన్ని స్వతంత్రం చదువు సంధ్యలు మనకేలా, దేవుడి నిజమైన దేవుడు అని తెలుసుకోలేని జ్ఞానం మనకెందుకు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. అసలు జ్ఞానం అంటే చదువులు కాదు, మార్కులు కాదు మీరు అనుకుంటున్నారేమో. యెహోవా యందు భయము భక్తి ఉన్నవాడే జ్ఞానవంతుడు, బైబిల్ చెప్తుంది. ఏమంటారు మీరు? సత్యమైన బోధ అంటే ఇదే. దేవుడు నేను ఆశీర్వదిస్తున్నాడు, నీకు ఇస్తున్నాడు. ఇది ఆశీర్వాదం అని నేను అనుకోను ఎప్పుడు కూడా. లోకంలో అన్నీ సంపాదించుకొని చచ్చిపోయి నరకంలో గాలటం ఆశీర్వాదం అంటారా? మరి దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని ఎరిగి మనం అన్నీ సంపాదించుకోవడం ఇది నిజమైన ఆశీర్వాదము. ఆశీర్వాదానికి తోడు దేవుడిచ్చే బెనిఫిట్స్ ఈ లోకంలో బ్రతకడానికి. కాబట్టి అన్నీ కావాలి మనిషికి, ఎలాగని అడుక్కు తినమని చెప్తున్నాను నేను, ఏం కాదు. మీరు బైబిల్ వాక్యం చేస్తే ప్రియుడు నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని కోరుతున్నాను రాస్తాడు పత్రికల్లో. ప్రియుడు నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలి, ఇది దేవుని కోరిక. మరి ఎప్పుడు సుఖంగానే ఉంటామని ఎప్పుడు వాక్యం చెప్పట్లా. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు కానీ భక్తులు కానీ కష్టాలు పడిన వాళ్ళే. దేవుడు సంతోషం ఇస్తాడు, సుఖం ఇస్తాడు, రండి ఇక్కడికి రండి, ఇది కాదు దేవుని బోధ. దేవుని బోధ ఒకటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆ విశ్రాంతి అంటే ఏంటి తెలుసా? దేవుని రాజ్యములో ఎల్లప్పుడూ దేవునితో సదాకాలం ఉండే ధన్యతనే విశ్రాంతి. రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్. ఆ విశ్రాంతి ధనవంతుడితో చెప్పలేదు దేవుడు. అబ్రహాం ఏమంటాడు? ఇదిగో ఇతడు ఇప్పుడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. నెమ్మది పొందుతున్నాడు. ఆశీర్వదించబడేవాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే. ఎప్పుడైనా మీకు ఎవరైనా స్టేటస్ చూపించినా డబ్బు ఉందన్నా ఉన్నా కానీ మీరేం ఆశీర్వాదం అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుని రాజ్యాన్ని ఎవడైతే స్వతంత్రించుకుంటాడో వాడే నిజమైన ఆశీర్వాదము పొందిన వాడు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇదంతా నేను చెప్పాను. దావీదు హృదయముతో యోనాతాను హృదయం ఏమైపోయిందంట? కలిసిపోయింది. ఈరోజు మన హృదయము దేవునితో కలవాలి, దేవునికి అంటుకట్టబడాలి, దేవునిలో ఫలించాలి. దేవునిలో నిలిచి ఉంటేనే నీవు ఆశీర్వదించబడతావు. ఆశీర్వాదం అంటే మొదటి మెటీరియల్ బ్లెస్సింగ్ అండ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ అని ఉంటాయి. మెటీరియల్ బ్లెస్సింగ్ అంటే ఈ లోకంలో మనకు అవసరమైన అవసరాలన్నిటి మెటీరియల్ బ్లెస్సింగ్ అంటారు. స్పిరిచువల్ బ్లెస్సింగ్ అంటే దేవుని రాజ్యాన్ని మొట్టమొదటిగా స్వతంత్రించుకొని దేవుని రాజ్యంలో దేవునితో పాటు నడవటాన్ని స్పిరిచువల్ బ్లెస్సింగ్. స్పిరిచువల్గా బ్లెస్ అవ్వకుండా మెటీరియల్గా బ్లెస్ అయిన ఉందో ఉపయోగం లేదు. ఒకవేళ నువ్వు స్పిరిచువల్గా బ్లెస్ అయ్యి మెటీరియల్ బ్లెస్సింగ్ లేకపోయినా నష్టమేమి కూడా. అర్థమైందని చెప్పింది. వాట్ ఈజ్ మెటీరియల్ బ్లెస్సింగ్, వాట్ ఈజ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్? స్పిరిచువాలిటీ దేవుని కలిగి ఉండటం, మెటీరియల్ అంటే లోకంలో ఉన్న వాటిని కలిగి ఉండటం. లోకంలో ఉన్న వాటి అన్నింటినీ కలిగి ఉండి దేవుడు లేకపోతే వ్యర్థం. దేవునిలో కలిగి ఉండి ఈ లోకంలో ఉన్న లేకపోయినా పెద్ద నష్టమేమీ లేదు, అవునా కదా? ధనవంతుడు అన్నీ ఉన్నాయి, లాజరుకి ఏది లేదు, దేవుడిని కలిగి ఉన్నాడు. కాబట్టి వేరు చేసుకోండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటి ఈరోజు ఒకసారి మనం జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు దావీదుతో యోనాతాను హృదయం ఏమైపోయిందంట? కలిసిపోయింది. ఇప్పుడు ఈ విశ్వాసమైన మనం కూడా దేవునితో మన హృదయాన్ని అంటు కట్టే విధంగా కలిసిపోవాలి. కలిసిపోతారు ఈరోజు దేవునితో ట్యూన్ అవ్వాలి. ట్యూన్ ఇద్దరు ఒకే విధంగా నడవాలి. ఇద్దరు మనసు ఒకటే విధంగా ఉండాలి. దేవునికి ఏది ఇష్టం మీకు అది ఇష్టంగా ఉండాలి, దేవునికి ఏది అయిష్టం మీకు అది అయిష్టంగా ఉండాలి. ఇది దేవునితో కలిసి నడవటం అంటే. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత చూద్దాము. సమూయేలు 18వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో మరలా చూద్దాము. దావీదు హృదయముతో కలిసిపోయిన యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించి. ఇప్పుడు చూడండి, తన ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. చూడండి, ఇక్కడ యోనాతాను దావీదు గురించి మనం ఆలోచిస్తే, యోనాతాను దావీదుని ఎలా అనుకున్నాడంట? ప్రాణ స్నేహితుడు అంటే ఏమంటారు? బెస్ట్ ఫ్రెండా? డీరెస్ట్ ఫ్రెండ్, నియరెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఓకే, స్నేహితులు వేరు, ప్రాణ స్నేహితులు వేరు, అవునా కదా?
మామూలుగా ఉండేవాడు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, కానీ ప్రాణానికి దగ్గరగా ఉండే స్నేహితులు వేరుగా ఉంటారు, ప్రాణ స్నేహితులు. కాబట్టి ఇలాంటి వారితో స్నేహం అనేది మనం అదృష్టంగా భావించుకోవాలి. దావీదు లాంటి వాడితో స్నేహం అంటే ఇప్పుడు రాజకుమారుడితో మామూలు వ్యక్తులు స్నేహం చేస్తారు, ఈ రాజకుమారుడే వచ్చి సాధారణ వ్యక్తితో స్నేహం చేస్తున్నాడు. ఇది బ్లెస్సింగ్ అంటే. రాజులే వచ్చి నీతో స్నేహం చేయాలి, గొప్పవాళ్ళే వచ్చి నీతో స్నేహం చేయాలి. దావీదుకి ఏదీ లేదు, గొర్రెలు కాసుకునేవాడు, ఒక గొర్రెల కాపరే. ఈ గొర్రెల కాపరితో రాజకుమారుడు ప్రిన్స్ వచ్చి ఇతనితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడంటే ఆ దావీదులో ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా? దేవుని హృదయానుసారుడు కాబట్టి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దావీదుతో కలియడానికి కారణం దేవునికి ఇష్టమైన వాడు దావీదు, దేవుని హృదయము ఎరిగిన వాడు దావీదు. కాబట్టి దేవుని హృదయం ఎలా ఉండో దేవుడు ఎలాగ ఆలోచిస్తాడో దావీదు కూడా అలాగే. ఇప్పుడు ఏం చేశాడంటే ఆయనకి ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు, ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు. ఈరోజు మీరు కూడా మనము కూడా దేవునితో ఎలాగ స్నేహం చేయాలంట? మామూలు స్నేహం కాదు, ప్రాణ స్నేహం చేయాలి. హానోకుతో దేవుడు నడిచాడు, దేవునితో హానోకు నడిచాడు. వారిద్దరూ మాట్లాడుకుంటూ, నేను ఒక చోట నా చిన్నప్పుడు వాక్యాలు వింటేవాడిని, మాట్లాడుకుంటూ అంటే వాళ్ళు అంతరిక్షం దాకా వెళ్ళిపోయారంట. దేవునితో ప్రతిరోజు సహవాసం చేశాడు. స్పిరిచువల్ మీనింగ్ నాకు తెలిసి అతను విశ్వాసంగా బతికాడు. మరి దేవునితో నడిచాను అని బైబిల్లో ఉంటుంది. ఒక పాస్టర్ గారు చెప్తాడు, హానోకు దేవునితో నడిచాను, దేవుడు అతను తీసుకొని పోయిన కాగా అతను లేకపోయినా అని ఉంటుంది. మరి అతను తీసుకొని పోవడం అంటే మరణించిన తర్వాత వెళ్ళాడా, లేదా దేవునితో మాట్లాడుతూ ప్రతిరోజు సహవాసం చేస్తూ అట్లా దేవుడు అంట హానోకుని తీసుకొని ఆ ఆకాశానికి వెళ్ళిపోయిన తర్వాత చాలా దూరం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి పరలోకం దాకా వెళ్ళిపోయాయా, నువ్వు ఇటు పరలోకం దాకా వచ్చావు కదా, ఇక వచ్చే లోపలికి ఇంకెందుకులే భూమి మీదకి ఆయన తీసుకెళ్ళిపోయాడని అంటూ ఉన్నారు. రెండు విధాలుగా అర్థం చేసుకోండి. హానోకు చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళడం ఒకటి, రెండోది మరణం చూడకుండానే దేవునితో కలిసి నడిచి ఆయన పరలోకానికి వెళ్ళిపోవడం. సహవాసం చేస్తే అలా చేయాలి. సహవాసం ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే నడక, అవునా కదా? ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఎక్కడికైనా వెళ్తున్నాడు అనుకో, బెస్ట్ ఫ్రెండ్ కూడా ఏం చేస్తాను, వెళ్తున్నా రారా అంటే ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఇప్పుడు తాగేవాడు ఏమన్నా జత పిలుచుకుంటాడు తాగుతుందా అని, స్మోక్ చేసేవాడు జత పిలుచుకుంటాడు, ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేసుకుందా అని పిలుస్తాడు. మనం ఎవరితో సహవాసం చేస్తే అలాంటి బుద్ధులు మనకు వస్తాయి. ఇప్పుడు దావీదుతో సహవాసం చేస్తూ ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడంట. యెషయా గ్రంథం 41 అధ్యాయం 8 వచ్చింది ఒకసారి. యెషయా గ్రంథము 41:8, 41 అధ్యాయము యెషయా గ్రంథము 8వ వచనము. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చాలు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు 41 అధ్యాయంలో? ఎవరి గురించి? నా సేవకుడైన ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇజ్రాయేల్ అంటే ఎవరి పేరు? అది యాకోబుకు దేవుడు పెట్టిన పేరు. ఇజ్రాయేల్ అంటే ఒక జనాంగం. నిన్ను ఒక జనంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా, చేశాడా లేదా దేవుడు? ఇజ్రాయేలు దేశం అంటేనే యాకోబు సంతానం అండి. ఇజ్రాయేల్ దేశం అంటేనే 12 గోత్రాల వచ్చిన సంతానం ఇజ్రాయేల్ దేశం. ఈరోజు అది ఇజ్రాయేల్ దేశం. ఎదోము దేశం అంటే ఏశావు సంతానం, ఓకేనా? అరబ్ కంట్రీస్ అంటేనేమో ఇష్మాయేల్ సంతానం. వాళ్ళే అంతా యాకోబు నుండి వచ్చిన వాళ్ళు. యాకోబు సహోదరుడు ఎవరు? ఏశావు సంతానం అంతా ఎదోమీలు, ఎర్రటి వాళ్ళు అంట. ఎదోమీలు అంటే ఏశావు సంతానం వాళ్ళంతా. తర్వాత అబ్రహాము పుట్టిన వాళ్ళలో యాకోబు, ఏశావు ఇద్దరు ఉన్నారు కదా. ఏశావుకు పుట్టిన వాళ్ళంతా దేవునికి విరోధంగా లేచిన వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. హేరోదు వచ్చింది కూడా ఆ సంతానం నుండే. హేరోదు ఎక్కడ నుండి వచ్చాడు తెలుసా? హేరోదు తర్వాత మరలా హామాన్ తెలుసా మీకు? మొర్దెకైని చంపాలనుకున్న వాడు కూడా ఎదోమీ సంతానమే. వీళ్ళకి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. విశ్వాసులకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఒక కన్నదమ్ములే. అబ్రహాముకు పుట్టిన కుమారులోనే వీళ్ళంతా. యాకోబు సంతానం అంతా ఇజ్రాయేలీలు. తర్వాత అరబు సంతానం అంతా, అరబులందరూ ఎవరి సంతానమో? ఇష్మాయేలు సంతానము. ఏశావు సంతానం అంతా ఎదోమీలు. వీళ్ళకే గొడవలు, అందుకని ఎప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి ఇక్కడ. సరే వినండి. ఇప్పుడు దేవుడు ఇజ్రాయేలుతో అన్న, నా సేవకుడున్న ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము. ఇప్పుడు అబ్రహాము దేవునికి ఎలాంటి వాడంట? దేవుడు మనల్ని కుమారులుగా చేసుకున్నాడు, కానీ కుమారులతో కూడా స్నేహం చేసే తల్లిదండ్రులు ఉన్నారు లేదా? ఫ్రెండ్లీగా ఉంటారు తల్లిదండ్రులు పిల్లలతో, ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. ఒక ఫ్రెండ్ ఎలాగ మాట్లాడితే అలా చాలా బాగుంటుంది. అలాగే దేవుడు కూడా అబ్రహాముని ఏమన్నాడంట? తన స్నేహితునిగా భావించుచున్నాడు. తర్వాత యోహాను సువార్త 15:15 చూడండి ఒకసారి. యోహాను సువార్త 15 అధ్యాయము
15వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 15:15. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. స్నేహితులని పిలుచుచున్నాడు. ఎవరు? ఇంకా పైకి చూస్తే 14, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై ఉందురు. ఎవరితో అన్నారు చెప్పండి? ఈ మాట ఎవరు చెప్పారు? ఎవరితో అన్నారు? స్నేహితులని దేవుడు యేసయ్య నేను ఆన్సర్ చెప్పాను. ఎవరు పిలిచాడు? యేసుక్రీస్తు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షాలను చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన శిష్యులతో చెప్తున్నాడండి. మీకు అక్కడ ఇంకేముంది అక్కడ సందర్భం చెప్పండి. శిష్యులతో మాట్లాడుతూ, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో ఫలించండి, మీరు ఫలిస్తేనే నాలో ఉంటేనే ఫలిస్తారు, లేకపోతే వేరైపోతారు అని శిష్యులు చెప్తూ, నేను మిమ్మల్ని దాసులను పిలవట్లేదు. ఎవరైనా భక్తుల్ని స్నేహితులను పిలుస్తారా? మనం దేవుని దగ్గరికి టికెట్లు కొనుక్కొని వెళ్ళి దేవుని దగ్గర దండాలు పెట్టుకోవడమేమో కానీ మన కోసమే దిగొచ్చి మనల్ని స్నేహితులుగా చేసుకున్నవాడు ఎంత గొప్పవాడు చెప్పండి. వాల్యూ ఇచ్చాడు. భక్తులం కాదు మనం ఇప్పుడు. ఎవరని చెప్పండి? మన భక్తులు దేవుని భక్తులమా? దేవుని భక్తులు మనము దేవునికి ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు దేవుడు. ఆయన కుమారులుగా, స్నేహితులుగా దేవుడు మనల్ని పిలుస్తుంది. కుమారులుగా కూడా ఉంటుంది. యోహాను సువార్తలోనే 1వ అధ్యాయం అనుకుంటా చూడండి ఒకసారి. 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుడుగా ఆయన అధికారమో. ఇప్పుడు మనము దేవుని విశ్వసించిన వారందరూ దేవుని కుమారులు అయ్యారు. ఒకటి, దేవుని ఫాలో అయ్యే వాళ్ళందరూ దేవునికి స్నేహితులు అయ్యారు. ఇప్పుడు కుమారులుగా, స్నేహితులుగా పిలుస్తున్నాడు. కానీ దేవుడు మనల్ని దాసులుగా ఇప్పుడు పిలవట్లేదు. ఇప్పుడు అబ్రహామును దేవుడు ఎలా ఎంచుకున్నాడు? స్నేహితునికి ఎంచుకున్నాడు. అబ్రహాము నా స్నేహితుడైన కుమారుడైన యాకోబు, ఇశ్రాయేలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు నా స్నేహితులు. ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొంటారో, 15వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనం అదే ఉంది కదా. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై ఉందరు. నేను ఏదైతే చెప్తానో అది చేసిన వాళ్ళందరూ ఇప్పుడు దేవునికి ఎలాంటి వాళ్ళంట? ఫ్రెండ్స్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక ఆమె పాటలు పాడుతుంది. ఏమని? నా తండ్రి అని పాడుతుంది. యూట్యూబ్లో మీరు విన్నారు లేదా? నా లవర్ అని పాడుతుంది, నా ప్రియుడని పాడుతుంది. ఒకడు పెడతాడు, ఇంతకీ నీకు ఏమవుతాడు అమ్మ సరిగ్గా చెప్పంటున్నారు. అర్థం చేసుకునే తీరు అనేది చాలా. ఇప్పుడు దేవుడు ప్రాణ స్నేహితుని ఎంచుకున్నాడు. ఎవరిని? ప్రాణ స్నేహితులుగా దావీదు, యోనాతాను ఉన్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు. దేవునితో మనం కూడా అలాగే ప్రాణ స్నేహం చేయాలి. ప్రాణ స్నేహితం అంటే ఒకటేం మాట మీద ఉంటారు. ఇప్పుడు నా ప్రాణ ప్రియుడు, నా ప్రాణ స్నేహితుడిని పాడుకోవచ్చు. ఇక్కడ కూడా ఆయన ఆజ్ఞలు పాటిస్తే మనం దేవునికి ఎలాంటి వాళ్ళం అవుతాం? స్నేహితులం అవుతాం. స్నేహితులు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనం ఎలా చూస్తున్నాడు? ఒక ఫ్రెండ్గా చూస్తున్నాడు. మీ కుమారులే కాదనలే, కానీ ఒక ఫ్రెండ్గా దేవుడు మనల్ని. అలాగే దేవునితో మనం స్నేహం చేయాలి. యోనాతాను గురించి నేర్చుకున్న 2 విషయాలు. మొదటి విషయం ఏంటి? యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. కాబట్టి మన హృదయము దేవుని హృదయంతో కలిసిపోవాలి. నేను సింపుల్గా చెబుతాను. ఇదంతా చెప్పిన తర్వాత అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే. తర్వాత రెండవది, ప్రాణ స్నేహితునిగా ఎంచుకున్నాడు. దేవునితో మనం కూడా ప్రాణ స్నేహము చేయాలి. యోనాతాను గురించి నేర్చుకున్న విషయాలు. ఆ తర్వాత 18వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమయాలు 18వ అధ్యాయము 18వ అధ్యాయం చూడండి ఒకసారి. 18వ అధ్యాయం 3వ వచనంలో దావీదు తనకు ప్రాణ స్నేహితుగా భావించుకుని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. నిబంధన అంటే కవనెంట్, ఒక ప్రామిస్. నిబంధన కరెక్ట్ మీనింగ్ కవనెంట్ అంటారు. ఒక ప్రామిస్ చేసుకున్నాడు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ చేసుకున్నారో, యోనాతానుతో దావీదు ఇద్దరు నిబంధన చేసుకుని, ఇదిగో ఇక నీ మాట లేకుండా నేను ఏది చేయను, ఈ రోజు నుండి మన ఇద్దరిది ఒకటే మాట అని ఇద్దరు ప్రామిస్ చేసుకున్నారు, నిబంధన చేసుకుని. ఇప్పుడు దేవునితో మనం కూడా నిబంధన చేయాలి. వివాహం జరిగేటప్పుడు వినండి, వివాహం జరిగేటప్పుడు ఏం చేస్తారు? దొంగ ప్రామిసులు చాలా చేపిస్తారు పాస్టర్లు, అవునా కదా? నాకు తెలిసి అందులో ప్రామిస్ చేసేది ఒకటి కూడా సరిగ్గా పాటించరు. వివాహం జరిగేటప్పుడు భార్యాభర్తల చేత ప్రమాణం చేపిస్తారు. అంతం వరకు కష్టమైందనో, లేమి అందనో, వ్యాధి అందనో, బాధమందు, సుఖమందునో, కష్టమందునో, లేమి అందనో నేను నిన్ను విడిచిపెట్టను, నీతో ఉంటాను, నిన్ను ఎడబాయను. చూసి అలవాటైన మాకు కూడా, నిన్ను ఎడబాయను, నిన్ను విడవనని చెప్పేసి వీళ్ళకి తెలియదు.
హృదయం నుంచి ఆయన చెప్పాడు, నేను చెప్తాడు అంతే. ఈయన చెప్తాడు ప్రాంప్టింగ్, ఈయనకి ఇస్తాడు ప్రాంప్టింగ్ చెప్తాడు.